లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు వడలు అయితే చేసాం రూమ్ లో. వీటిలోకి నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటది. ఈ కువైట్ లో ఫ్రిడ్జ్ లో గడ్డగట్టిన కోళ్ళు అయితే ఫ్రీగా దొరుకుతా ఉంటాయి. కువైట్ వాళ్ళు ఇస్తారు. కోడిని వేడి నీళ్ళలో ఒక అర్ధ గంట సేపు నానబెట్టి ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టాను అనమాట. వీటిలోకి ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరకాయ అయితే కట్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి మేము ముందే పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. పొయ్యి మీద దబరా పెట్టుకుని వడలు చేసిన నూనె కొద్దిగా వేసా. ఒక పక్క వడలు చేస్తా సగం తినేసా. చికెన్ కర్రీ అయ్యే లోపు అన్ని వడలు తినేసేటట్టున్నా. ఇంటి దగ్గర కూడా అమ్మ ఎప్పుడన్నా చికెన్ కర్రీ చేస్తా ఉంటే మొక్క ఉడికిందా లేదా, దానికి మసాలా పట్టిందా లేదా, ఉప్పు కారం పట్టిందా లేదా అని చెప్పేసి సగం తినేచ్చు అనమాట. ఎప్పుడు లాగానే మన దగ్గర ఎలాంటి పొడులు ఉంటాయి అన్ని పొడులు వేసేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా ఉండటం కోసం మద్రాసా మసాలా ఉడికేంత వరకు కొత్త ఇలా ఉడకబెట్టుకోవాలి. వడలు ఆ చికెన్ కర్రీ టేస్ట్ ఊహించుకుంటా ఉంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ప్లేట్ లో పెట్టుకునేంత వరకు ఆగట్లేదు అనమాట. తినాలనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే అప్పుడప్పుడు పండగలకి చేసుకుని తింటాము, కానీ ఇక్కడ మాత్రం అలాంటి కుదరదు. అదిగా కోవిడ్ ఇంట్లో పనిచేస్తున్నాం కాబట్టి చూడండి, ఆ వడ చికెన్ కర్రీ ఆ ముక్క తీసుకుంటా ఉంటే మామూలుగా లేదు. రండి అందరం కూర్చొని ఒక పట్టు పట్టేద్దాం. రూమ్ లో మేము ఇంత బాగా చేసుకుని తింటాం అని చెప్పేసి అసలు సూపర్ గా వచ్చాయి. వడలోకి ఏ కర్రీ చేసుకుంటాం గెస్ట్ చేసి కామెంట్ చేయమంటే చికెన్ కర్రీ అని చెప్పి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.